పట్నంలో గాలి పరేషాన్ చేస్తుంది. రోజు రోజుకి కాలుష్యమై రోగాలు పాలు చేస్తుంది. రోజంతా ఖాళీ లేకుండా బండ్లు తిరుగుడుతోని మస్తు గాలి కాలుష్యం అవుతుంది. గిప్పట్కెళ్లే జాగ్రత్తలు తీసుకోకపోతే ముందు తరం వాళ్లకు పరేషాన్ అంటారు డాక్టర్లు. హైదరాబాద్ అంతా పొగతోని నిండిపోతుంది. బండ్లు చాలా తిరుగుడుతోని పొగ ఎక్కువైపోతుంది. ఎక్కడికన్నా తొందరగా పోవాలంటే మోటార్ సైకిలో కారు ఎక్కిపోవాలి. దీంతోని మస్తు మంది సొంతంగానే బండ్లు కొంటూరు. గిదే ఇప్పుడు ముప్పు తెస్తుంది. హైదరాబాద్ పట్నంలా పొగ దుమ్ముతోని గాలి మొత్తం ఖరాబైతుంది. మంచి గాలే కరువైపోతుంది. దుమ్ము ధూళితోని రోగాలు పెరిగిపోతున్నాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కాలుష్యం ఎక్కువైతుందంటూరు డాక్టర్లు. ఈ గాలి పీల్చేసరికి దమ్ము, దగ్గు, ఊపిరితిత్తుల రోగాలు వస్తున్నాయంటూరు. దీనికి తోడు ఉడకపోత నుంచి ఉపశమనం పొందనీకి ఏసీలు, కూలర్లు పెట్టుకుంటూరు. వీటితోను కూడా రోగాలు వస్తున్నాయంటూరు. ఇప్పుడు చూస్తా ఉంటే ఎక్కడ చూసుకున్నా మీకు ఆ కన్స్ట్రక్షన్స్, ఈ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఉన్న చెట్లను కూడా కొట్టేసి మొత్తం కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. కాంక్రీట్ జంగల్ ఇట్ హాస్ బికమ్. డెఫినెట్గా అండి ఈ డస్ట్ అని అన్నది చాలా ఎక్కువ ఉంటుంది సిటీలో. మీరు చూస్తే ఆ డస్ట్ వల్ల ఏమవుతుంది అని అంటే ఆబ్వియస్గా డస్ట్ లేస్తుంది ఈ ఎండకి. సో దానివల్ల మనం ఆ పొల్యూటెంట్స్ అందరిని పీల్చుకోవడం వల్ల లోపల ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చి బాడీలో ఎలర్జీ రావడము, తుమ్ములు రావడము. సో ఆ పొల్యూటెంట్స్ని కంట్రోల్ చేయడానికే ఇప్పుడు ఈ భారత్ స్టేజ్ 4 ఇవి తీసుకురావడం జరిగింది, గవర్నమెంట్ ఇనిషియేషన్. సో దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ వీ కెన్ కట్ డౌన్ ది పొల్యూషన్ లెవెల్ టు సమ్ ఎక్స్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వీ కెన్ బ్యాన్ దిస్ డీజిల్ వెహికల్స్ అండ్ వీ షుడ్ ఎంకరేజ్ ద పీపుల్ to buy more of petrol vehicles, so that petrol and battery vehicles, if we can promote that kind of vehicles, obviously electricity vehicles, so definitely మనం పొల్యూషన్ లెవెల్స్ తగ్గించవచ్చు, ఫర్దర్ డిసీజెస్ కంట్రోల్. పట్నంలో చాలా చోట్ల గాలి ఖరాబైందంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్, కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోయినాయి అన్నారు. రోడ్ల పక్కన చెట్లు లేకపోవడంతోని ఈ సమస్య ఇంకింత ఎక్కువైతుందంటున్నారు. 6 చోట్ల పొల్యూషన్ చెక్ పాయింట్స్ తోని కాలుష్యం నమోదు చేస్తున్నామన్నారు. డీజిల్ బండ్లను తగ్గిస్తే గానీ పొగ తగ్గదంటూరు. సో ఇప్పుడు గత వారం రోజులుగా మేము చూసినట్టయితే మనం మొత్తం హైదరాబాద్లో అంతా కాలుష్యం అనేది మోడరేట్ పొల్యూషన్లో 150, 120, 130 లోపల ఉంది, 200 లోపల ఉండవచ్చు. ఓవరాల్గా చూసినట్టయితే మనకు కొంచెం ట్రాఫిక్ జంక్షన్ ఉన్న జూ పార్క్ ఏరియాలో అప్పుడప్పుడు మనకు కనిపిస్తుంది. వెహికల్ పొల్యూషన్, ఈ పొల్యూషన్ అనేది మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది నాకు 3-4 కారణాల వల్ల అని చెప్పాను కదా. ఒకటి వెహికలర్ పొల్యూషన్, రెండవది బర్నింగ్ ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్. అది చాలా వరకు జరుగుతుంది. మనకు ఎంత అవేర్నెస్ చేసినా మున్సిపల్ సాలిడ్ వేస్ట్కు ఓపెన్ బర్నింగ్ వల్ల మనకు 10-15% వరకు కాలుష్యం అనేది ఏర్పడుతుంది. కాలుష్య నియంత్రణ మండలి ఆఫీసర్లు చెప్పినట్లు గాలిలా కాలుష్యం 60 మైక్రోగ్రాములు దాటొద్దు. కానీ చాలా చోట్ల 100 మైక్రోగ్రాములు దాటిపోయింది. 2011లా పట్నంలా గాలి కాలుష్యం 79 మైక్రోగ్రాములు, 2012లా 87, 2013లా 85, 2014లా 88, 2015లా 94 మైక్రోగ్రాముల కాలుష్యం జరిగినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇక ముందట గాలి కాలుష్యం గిట్లా ఆపకపోతే తిప్పలు దప్పై. చెట్లను పెంచి చెత్తను గాల్చకుండా చూస్తే మంచిదంటూరు డాక్టర్లు.